రెడ్డిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును తొలగించేందుకు నిరసనలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సాలక్క కుప్పాక పనేజ ఈ గ్రామానికి చెందిన గాంధీ మహాత్ముడు దర్శనమిస్తారని, ఆనాడు ప్రతి పల్లెలో గాంధీ, నెహ్రూ, చంద్రబోసు విగ్రహాలను పెట్టుకుని ఆరాధించారు. దేశం సర్వత్యాగం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి గాంధీ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తప్పుదాలు పట్టిస్తా ఉన్నారు. కులాల పేరిట, మంత్రాల పేరిట, ప్రాంతాల పేరిట. దానివల్ల విఘాతం కలిగేది మన దేశానికి. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఏ మోసం ఆయనకి అన్ని వేల కిలోమీటర్లు పొద్దున 5 గంటల నుంచి రాత్రి వరకు చేసి ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. వారు భౌగోళికంగా కాకుండా సాంఘిక పరంగా, ప్రాంతాల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా పేదరికాన్ని చదవగలిగినాడు. కాబట్టి జిచిని ఆబాది ఉనికి ఉతనే భాగేదారి ఉన్నాడు. ఆ నినాదాన్ని నిజం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా కుల సర్వే చేశాడు. 42% చట్టాలు రిలేషన్స్ 2 చట్టాలు చేశారు. ఒక ఆట తీసుకొచ్చారు. ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఇలా బీద వారికి, బీసీలకు మనం రిజర్వేషన్ ఇస్తామంటే కూడా దాన్ని కానియకుండా తొక్కిపెట్టిన ఘనత బీజేపీ పార్టీ. ఇలా రాహుల్ గాంధీ ఆదేశం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రులు, ఎమ్మెల్యే అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఇలా సర్పంచులు 70% గెలిచేవాడు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమం, ఉచిత బస్సు మొదలైన సంక్షేమం, మన సన్న బియ్యం వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఉచితంగా 200 యూనిట్ల కరెంటు వాడుకున్నట్టు కుటుంబాల వరకు